హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 7th మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్, చైనా రష్యా ప్రణాళికలు, రోబోలతోని నిర్మాణం 2033-35 మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం. చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా రష్యా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధినేత యూరీ బారిసోవ్ తెలిపారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ను ఏ దేశాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయంటే చైనా రష్యా దేశాలు. అట్లాగే ఈ మాస్కో అంతరిక్ష సంస్థ, దాని పేరు ఏంటంటే రోస్ కాస్మోస్, ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మాస్కో అంతరిక్ష సంస్థ దాని పేరేంటి, రోస్ కాస్మోస్ అంటారంట. అట్లాగే దాని అధినేత ఎవరు అంటే యూరీ బోరిసోవ్. ఎవరండి? యూరీ బోరిసోవ్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోదని, అందుకే అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని అన్నారు. చంద్రుడిపై 2033-35 నాటికి అణు విద్యుత్ కేంద్రాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవు. అణు విద్యుత్తుతోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నాం. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చైనా రష్యా దేశాలు ఏ సంవత్సరం మధ్యలో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపిస్తాయి అంటే 2033-35 సంవత్సరం నాటికి. ఇది ఇంపార్టెంటే అండి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ వచ్చేసి ఈ మాస్కో అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అండ్ అలాగే దాని అధినేత యూరీ బారిసోవ్ వచ్చేసి PM 2.5తో ఏడాదికి 10 లక్షల పైగా మరణాలు, బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం తాజా అధ్యయనంలో వెల్లడి. కాలుష్యకారక PM 2.5 సూక్ష్మ ధూళికలను కొన్ని గంటల పాటు, కొన్ని రోజులే పీల్చిన పెను ప్రమాదమేనంటున్నారు శాస్త్రవేత్తలు. 2000-2019 మధ్య కాలంలో 13,000 నగరాల్లో ఈ వాయు కాలుష్యం కలిగించే ఈ ధూళి కణాల ప్రభావంపై ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 20 సంవత్సరాల కాలంలో PM 2.5తో ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ మంది అకాల మరణం చెందారు. ఇందులో 60% మరణాలు ఆసియాలోనే సంభవించాయి. PM 2.5 కాలుష్యంతో చనిపోతున్న మృతుల సంఖ్యలో 2000, 2010, 2019 సంవత్సరాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ 2 దశాబ్దాల కాలంలో దక్షిణాసియా దేశాల ర్యాంకింగ్స్లో అనూహ్యంగా పెరుగుదల నమోదయ్యింది. PM 2.5 మృతుల్లో 2000లో బంగ్లాదేశ్ 11వ ర్యాంకులో ఉంటే 2019 వచ్చేసరికి 3వ స్థానంలో నిలిచింది. అదే కాలంలో భారత్ 15 నుంచి 8కి, పాకిస్తాన్ 14 నుంచి 9కి చేరాయి. 2019లో PM 2.5 సూక్ష్మ ధూళి కణాలతో అత్యధికంగా ఢిల్లీ, చైనాలోని గాంగ్జౌ, బీజింగ్లో చనిపోయారు. ఈ పరిశోధనను లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ప్రచురించింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే PM 2.5, ఇది PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ దీన్ని అంటారంట. దీనితోటి 10 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయంట. సో ఇది 2000-2019 మధ్య కాలంలో 13,000 నగరాల్లో ఈ వాయు కాలుష్యం ప్రభావం అయిందంటండి. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ PM 2.5తో ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయారంట. అట్లాగే ఏ కంట్రీ అగ్రస్థానంలో ఉంది ఈ వాయు కాలుష్యాన్ని అంటే చైనా అగ్రస్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అంటే 8వ ప్లేస్, 8th ప్లేస్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అట్లాగే ఇండియా ప్లేస్ ఏ స్థానంలో ఉందంటే 8th ప్లేస్లో ఉంది. అలాగే ఇండియాలోని అత్యధికంగా ఏ నగరంలో ఉంది అంటే ఢిల్లీ. చైనా ఫస్ట్ వరల్డ్ వైడ్, నెక్స్ట్ ఇండియా 8th ప్లేస్ అండ్ ఢిల్లీ
ఏ నగరం అంటే ఢిల్లీ నగరం. నేవీ అమలు పదిలోకి సీహాక్ హెలికాప్టర్లు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న MH-60R సీహాక్ తరహా హెలికాప్టర్లను భారత నౌకాదళం రంగంలోకి దించింది. దాగి ఉన్న శత్రు జలద్రగాములు క్షిపణులను నాశనం చేసి నిఘా పెంచేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. తొలి నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ కొచ్చిన్లోని దక్షిణ నౌకాదళంలో బుధవారం ప్రారంభించారు. తొలి నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ను కొచ్చిన్లోని దక్షిణ నౌకాదళంలో బుధవారం ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఫస్ట్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ను ప్రారంభించారంటే కొచ్చిన్లో. అలాగే ఏ కంట్రీ నుంచి MHR సీహాక్ హెలికాప్టర్లను దిగుమతి చేసుకున్నారంటే అమెరికా నుంచి. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి విమానయాన రంగంలోకి ఫ్లై 91. విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం ఎయిర్ ఆపరేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన నేపథ్యంలో త్వరలో వాణిజ్య సేవలను ఫ్లై 91 ప్రారంభించింది. లక్షద్వీప్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు ఈ విమాన సంస్థ సర్వీసులు నడపనుంది. దేశ టెలికాం కోడ్ 91కు ఈ విమానయాన సంస్థ పేరు జోడించారు. కేరళకు చెందిన మనోజ్ చాకో ఫెయిర్ఫాక్స్ ఇండియా మాజీ అధిపతి హర్ష రాఘవన్తో కలిసి ఈ కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థకు 2 ATR 72 విమానాలున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా విమానయాన రంగంలోనికి ప్రవేశించిన కొత్త సంస్థ ఏది అంటే ఫ్లై 91. ఇది ప్రాంతీయ విమానయాన సంస్థ. అట్లాగే ఈ సర్టిఫికెట్ మంజూరు చేశారంట. దీనికి సంబంధించి ఈ ఫ్లై 91, ఇందులో 91 ఏంటంటే టెలికాం కోడ్ అనమాట. మన ఇండియా టెలికాం కోడ్ 91. ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల కొత్తగా ప్రారంభించిన విమానయాన సంస్థ ఫ్లై 91. ఇందులో 91 దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది దేశ టెలికాం కోడ్ అంట ఈ 91. ఆర్కిటిక్లో నెలపాటు మంచు మాయం. 2020-2030 మధ్య కల్లా ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్లో సంవత్సరంలో ఒక నెలపాటు తేలియాడే సముద్రము మంచు కనిపించకపోవచ్చని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పరిస్థితి సంభవిస్తుందని అంచనా వేశారు. ఫలితంగా తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగి జనజీవనానికి ముప్పు తప్పదని వారు హెచ్చరించారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వీటికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జీరో ఐస్ అంటే మంచు పూర్తిగా మాయమవడం కాదని, మహాసముద్రంలో 10 లక్షల చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ మంచు ఉండడమని శాస్త్రవేత్తలు వివరించారు. ఇది 1980లో సముద్రం మీద పేరుకున్న మంచు కన్నా 20% తక్కువ అని తెలిపారు. ఆర్కిటిక్లో 30 లక్షల చదరపు కిలోమీటర్ల మంచు ఉన్నట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్లో వెల్లడించారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరంలో ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్లో ఒక నెలపాటు మంచు మాయమవుతుంది అని కొలరాడో విశ్వవిద్యాలయం తెలిపింది అంటే 2020 నుంచి 2030 మధ్య కల్లా ఒక నెల రోజుల్లో ఈ మంచు కనిపించదంట. ఏ విశ్వవిద్యాలయం అంటే కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీరో ఐస్ అంటే ఏమిటి అని అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో చాలామంది కంప్లీట్గా జీరో ఐస్ అంటే మంచు పూర్తిగా లేకపోవటం కాదంట. మహాసముద్రంలో 10 లక్షల చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ మంచు ఉండడమని శాస్త్రవేత్తలు వివరించారు. జీరో ఐస్ అంటే ఏంటంటే 10 లక్షల కన్నా చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ మంచు ఉంటే దానిని జీరో ఐస్ అని అంటారంట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, అలాగే 1200 కోట్లతో LAR&R ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు, రూ. 53 కోట్లతో 2 ఎత్తిపోతల పథకాల శంకుస్థాపన. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం జగన్ గారు. ఇది ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు ఎగువ చెర్నోపల్లి వద్ద దీన్ని ప్రారంభించారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో
37.6 కిలోమీటర్ల పొడవైన వెలుగొండ 2 టన్నెల్లో చంద్రబాబు అధికారంగా ఉండగా 6.6 కిలోమీటర్ల పని మాత్రం చేయగా మిగతావి 31 కిలోమీటర్ల మేర పనులు వైఎస్ఆర్ సీఎం జగన్ పాలనలోనే జరగడం గమనార్హం. దీనివల్ల 13,500 ఎకరాలకు సాగునీటిగా అందిస్తుంది. అలాగే దీనితో పాటు గిద్దలూరు నియోజకవర్గంలో 2 ఎత్తిపోతల పథకాలకు కూడా శంకుస్థాపన చేశారు జగన్ గారు. మొత్తం ఈ జంట సొరంగాలు ఎంత పొడవున్నాయంటే 18.8 కిలోమీటర్లు పొడవుతోటి సుమారు 37.6 కిలోమీటర్ల పొడవైన 2 టన్నెళ్ళు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి, వెలుగొండ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందంటే ప్రకాశం డిస్టిక్. అలాగే ఈ 2 టన్నెళ్ళ పొడవు ఎంత, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్. లయోలా ప్లాటినం జూబ్లీ సంబరాలు నేడు. సొసైటీ ఆఫ్ జీసస్ జేసు సభ ఆధ్వర్యంలో విజయవాడలో 1954 జూలై 22న స్థాపించిన ఆంధ్ర లయోలా కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుని నేడు ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కరెన్సీ విజయవాడలో ఉన్న లయోలా కాలేజ్కి 70 వసంతాలు పూర్తయి ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయంట. అయితే ఈ లయోలా కాలేజ్ ఎప్పుడు స్థాపించారు అంటే 1954 జూలై 22న. ఇది ఇంపార్టెంటే. ఈ 70 వసంతాలు పూర్తి చేసుకుంది, ప్లాటినం జూబ్లీ ఫంక్షన్స్ జరిగినాయి అంటే లయోలా కాలేజ్. అది ఎప్పుడు స్థాపించారు అంటే 1954 జూలై 22న.